ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన సంఘ విశ్వాసులందరికీ, చిన్నపిల్లల మొదలుకొని పెద్దవారి వరకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ఎంతో కూడా చక్కగా తన యొక్క హస్తాల చోటన భద్రపరిచి భయంకరమైన పరిస్థితులు గుండా వెళుతున్నా కూడా తన యొక్క ప్రజెన్స్ని మన చుట్టూ ఉంచి ఆ ప్రభావం చేత మనందరినీ కూడా తన యొక్క హస్తాల్లో కాచి కాపాడి పవిత్రపరిచి పరిశుద్ధులుగా మారుస్తూ దినదినము పోషిస్తూ ప్రేమిస్తూ తన యొక్క గంభీరమైన రెక్కల చోటను మనల్ని ముఖ్యంగా మనందరినీ భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి మనం అందరం కూడా బిగ్ థ్యాంక్స్ చెప్పాలి. సో అందుకే కొంతసేపు పాటల ద్వారా మనం ఆయన్ని ఆరాధించాం. అలాగే ఆరాధనలో మరొక భాగంగా పరిశుద్ధ గ్రంథం నుండి 119వ దావీదు కీర్తనలో 89 నుంచి 8 వచనాలు అనగా 96 వరకు కూడా మనం ధ్యానం చేద్దాం. ఈ దినాన్ని ఉన్న సమయానికి అనుకూలంగా కొంతసేపు ఒక 20 మినిట్స్ దీన్ని ధ్యానం చేద్దాం. మీకు తెలుసు 119వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇంతవరకు 88 వచనాలు చాలా చక్కగా ధ్యానం చేసి ఆయన యొక్క వాక్యం యొక్క ఔన్నత్యం గురించి మనం చూస్తున్నాం. డిఫరెంట్ యాంగిల్స్లో వాక్యం ఎలాంటిది, ఎంత బలమైంది, ఎంత శక్తి గలది అన్నదాన్ని చూస్తున్నాం. ఈ అధ్యాయం అంతా కూడా వాక్యం యొక్క ఇంపార్టెన్స్ చూస్తుంటాం. ద వర్డ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బలమైన మాటలు దీంట్లో ఉంటాయి. వాటిని మనం ధ్యానం చేద్దాం. వచ్చిన వెంబడి వచ్చిన మనం ధ్యానం చేద్దాం. మొదటగా నేను చదువుతాను, ఆ తర్వాత మీరు ఆ విధంగా ఆ యొక్క 8 వచనాలు మనం చేద్దాం. దాని ముందు చూస్తుంటే లామేద్ అనేది ఉంటుంది. హిబ్రూలో 12వ వర్డ్ అనమాట, 12వ పదం లామేద్. దాని మీనింగ్ మనం తర్వాత చూద్దాం. ఈ వచనాలు ధ్యానం చేస్తున్నప్పుడు చాలా దేవుడు నాతో అయితే చాలా స్పష్టంగా మాట్లాడాడు. సో ఈ 8 వచనాలు మీరు బాగా చూసుంటే ఏముంటుంది అంటే స్థిరపరచబడటం. సో మనకి ఎక్కడ కన్సిస్టెన్సీ లేదంటే స్టెబిలిటీ ఎక్కడ ఉంటుంది అంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ప్రజెన్స్లో ఉండగలిగితేనే ఉంటుంది. సో అక్కడ కానీ వచ్చిన కానీ చూస్తుంటే అక్కడ దేవుడు చెప్తుంటాడు, యెహోవా, ఇక్కడ దావీదు, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంది. మొదటగా చూస్తుంటే వాక్యం నిత్యము నిలకడగా ఉంది. వాక్యం ఎప్పుడు కూడా ఎక్కడికి కొట్టివేయబడదు, అది ఎప్పుడు కూడా స్థిరమైనది. వాక్యం అంటే ఏంటంటే దేవుని యొక్క మాటలు. ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడో వాక్యం అనే కాడి దగ్గరికి కానీ రాగలిగితే ఆయన ఏం చేస్తుంటాడంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు. అంటే ఏంటంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఏదైతే ఉందో అది కానీ మనం ఆ పాదాల దగ్గరికి వచ్చి నేర్చుకోగలిగితే వాక్యం ఏం చేస్తుందంటే నిత్యము అలాగే ఉంటుంది, అది ఎప్పటికీ కూడా మారదు అని చెప్తున్నాడు. మొదటగా వాక్యం గురించి చెప్తున్నాడు. రెండోదిగా కానీ చూస్తుంటే విశ్వాస్యత. రెండోది ఏంటి అంటే విశ్వాస్యత అంటే అ బిలీఫ్నెస్. అంటే ఏంటంటే నమ్మదగడం. ఆయన నమ్మదగిన దేవుడు, ఫెయిత్ఫుల్ గాడ్, ట్రస్టబుల్ గాడ్, అథెంటికేటెడ్ గాడ్. ఇంకా దానికి మించిన పదాలు లేవు, సూపర్బ్ అనమాట. ఇంకా దాన్ని మించింది లేదనమాట. ఆయన యొక్క విశ్వాసం అంటే ఆయన నమ్ముకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎలా వెళ్ళిపోవచ్చు అంటే చీకట్లో కూడా వెళ్ళిపోవచ్చు, అనేక రకాలైన శ్రమలు గుండా వెళ్ళిపోవచ్చు, ఆరోగ్యం బాగోలేనప్పుడు వెళ్ళిపోవచ్చు, ఆదరణ లేనప్పుడు వెళ్ళిపోవచ్చు, అనగదొక్కినప్పుడు కూడా వెళ్ళగలం. ఇలాంటి విషయాల్లో మనం వెళ్ళగలుగుతున్నాం అంటే ప్రతి ఒక్కరికి వస్తే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ కోణాలు అన్నవి కంపల్సరీ. ఎక్కడో ఏదో మూలన ఏమవుతుంటే ఇలాంటి శ్రమలు గుండా మనం వెళ్తున్నాం. అయినా కూడా ఆయన ఉన్నాడనేసి మనకి ఏంటంటే ఒక స్థిరమైన విశ్వాసం కదా. ఇది నేను ఆ విశ్వాసంతో ఇక్కడికి వచ్చాం. చాలా మంది చాలా చోట్లకి వెళ్తా ఉన్నారు, బట్ మనం ఈ చోటకు వచ్చాం. ఎందుకు వచ్చామో తెలుసా? స్థిరమైన విశ్వాసం అని కదా. స్థిరమైన మార్పు చెందని దేవుడు మన దేవుడు. అలాంటి విశ్వాసంతో మనం ఏం చేస్తున్నామంటే ఆయన యొక్క పాదాల దగ్గరికి వచ్చాం. అది రెండవది. మొదటిది ఏం చూస్తున్నామంటే ఆయన యొక్క వాక్యం స్థిరమైనది. ఆయన వాక్యం స్థిరమైనది, ఎప్పటికీ కూడా మారదు. నిన్న నేడు నిరంతరము ఎప్పటికీ కూడా ఎన్నటికీ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. రెండోదిగా కానీ చూస్తుంటే ఆయన విశ్వాసం తరతరములు ఉంటుంది. నీకు ఇంకెప్పుడు తగ్గదే జబ్బు అని అనుకోండి, మనం నమ్మం. ఎందుకు అంటే తెలుసా, ఆయన ఎప్పుడు కూడా ఆయన మీద విశ్వాసం ఉంచితే ఏమిటంటే ఏదో రోజు జబ్బులు మాయమైపోతాయి, లేదంటే దేవుడు జబ్బు నుంచినా కూడా దాని నుంచి వేరే కోణంలో నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడుతుంటాడు. అది విశ్వాసం అనమాట. మూడోదిగా కానీ చూస్తుంటే నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరంగా ఉంది. అంటే ఎర్త్ కూడా కదలట్లేదు.
కదా, భూమి కూడా కదలట్లేదు. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే మూడోది చూస్తుంటే ఫిజికల్ ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే భూమి కానీ ఈ రోజు ఇక్కడ ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కేఎల్పురం అనుకోండి, ఈ రోజు ఇక్కడ ఉండి రేపు పొద్దున విజయవాడ వెళ్ళిపోయింది అనుకోండి, ఈ ప్లేస్ అంతా కూడా ఏమైపోద్ది, మనం అక్కడికి వెళ్ళి ఆరాధించాలి. అంటే ఏం చేస్తున్నాడు, భూమిని ఏం చేస్తున్నాడంటే ఒక సైంటిస్ట్ చెప్తుంటుంటాడు, శూన్యంలో ఆ భూమి అంటే ఇలా వేలాడదీసినప్పుడు 1 ఇంచు కూడా కదలదంట. ఒకవేళ కదిలింది అనుకోండి, ఈ కట్టడాలన్నీ కూడా ఏమైపోతాయంటే కూలిపోతాయి కదా. ఆ రెక్టార్ స్కేల్ మీద 7 లేదంటే 6.8 ఇలా వస్తుందని చెప్తాడు. ఆ రెక్టార్ స్కేల్ మీద వస్తున్నప్పుడు ఏమైపోతాడు, అక్కడ ఉన్న పాత్రలు కానీ, లేదా అక్కడ ఉన్న బిల్డింగ్స్ కానీ, ఆ కన్స్ట్రక్షన్స్ కానీ, ఆ చెట్లు కానీ, అక్కడ ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఏమైపోతుందంటే మోబుల్ అయిపోయి అక్కడ దేర్ ఇస్ ఎ డిస్ట్రక్షన్ ఇస్ దేర్. అంటే ఏంటంటే ఆ కన్స్ట్రక్షన్ అంతా ఏమైపోతుందంటే కొలాప్స్ అయిపోతుంది. మన జీవితాలు కూడా ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మాట్లాడవలసింది ఏంటి అంటే, వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా, ఆయన యొక్క విశ్వాసాన్ని ఆధారం చేసుకోకుండా, అంటే స్థిరంగా ఉండకుండా మనం కానీ జీవించాలని ప్రయత్నం చేస్తాం అనుకోండి, మనం అందరం కూడా ఏమైపోతామంటే అస్థిరులుగా మారిపోతాం. అంటే ఏం చెప్తాడు అంటే దేవుడు, ఈ భూమిని ఏ విధంగా స్థిరంగా ఉంచానో మీరు కూడా నా యందు ఏముండాలి, స్థిరంగా ఉండాలి. స్థిరము అన్నది చాలా ఇంపార్టెంట్. 4వది కానీ చూస్తే సమస్తమును నీకు సేవ చేయుచున్నవి. ఈరోజు ఏం చెప్తారంటే క్వశ్చన్ చేసుకోవాలన్నమాట. ప్రతీది కూడా దేవుడు ఏం చేశాడంటే సెట్ చేశాడు, అరేంజ్ చేశాడు కదా. మనుషుల్ని అరేంజ్ చేశాడు, చెట్లని అరేంజ్ చేశాడు, సృష్టిని కానీ చూస్తుంటే 6 రోజులు 6 డిఫరెంట్ కార్యక్రమాలన్నీ కూడా ఏం చేశాడంటే దేవుడు చాలా స్పష్టంగా ఏం చేశాడంటే స్థిరపరిచాడు. వెలుగు కలగగలంటే వెలుగుని అక్కడ స్థిరపరిచాడు. చీకటి నుంచి వెలుగు సపరేషన్ అలాగుంది కదా. సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను, చెట్లను, తర్వాత జంతువులన్నిటిని కూడా, చేపల్ని, ఆ చివరిగా ఆయన యొక్క సొంత చేతులతోటి, ఈజ్ ఓన్ హ్యాండ్స్ తోటి మనల్ని తయారు చేసి, బాబు మీరు అందరూ కలిసి 7th డే వచ్చి ఏం చేస్తున్నాడు, చక్కగా విశ్రాంతి తీసుకుని నేను చేసిన ఆశ్చర్యకాలను, మీ పట్ల నేను స్థిరపరిచిన కార్యాలను మీరు వచ్చి ఏం చేయమన్నాడు, ఆరాధన చేయమంటే చాలా మందికి ఏమైపోతుందో తెలుసా, ఇది అస్థిరమైన మనస్తత్వంతో ఏమైపోతున్నారంటే ఎక్కడికెక్కడ అస్థిరులుగా మారిపోయి ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. అది ప్రాబ్లం అట. సో స్థిరమైన జీవితాలతో మనం స్థిరమైన దేవుడికి మనం వచ్చానుకో, పూర్వకాలం అంటూ ఉండేడు, మా తాతగారు అంటూ ఉండేవారు, మరి వీడికి స్థిరం లేదు రానివాడు. స్థిరం అంటే ఏదో అనుకునేవాడు నేను. ఇప్పుడు అర్థమైందండి చదువుతుంటే, స్థిరం లేదు అంటే పల్లెటూరు కొంచెం చదువుకోలేని మాట, వీడికి స్థిరం లేదు, ఎక్కడికి వెళ్ళినా కూడా వీడు అంటే జాబ్ నుంచి వచ్చేసేవాడు ఒకడు. స్థిరం అంటే ఏంటి తెలుసా, ఈ లోక ఆశలు చూడగానే అస్థిరులుగా మారిపోకూడదు. అంటే ఏంటంటే సినిమా హాల్ అలా కనిపించింది అనుకోండి, అస్థిరంగా అక్కడికి మారిపోకూడదు. ఎవరైనా ఇలా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనుకోండి, రాస్తూ ఇలా చూపిస్తున్నారు అనుకోండి, మన యొక్క కన్సిస్టెన్సీని ఇన్కన్సిస్టెన్సీగా మార్చుకోకూడదు. అంటే ఏంటంటే కాపీ పేస్ట్ చేయకూడదు. ఓకేనా, విద్యార్థులు అయితే అంటే ఏంటి అంటే మనం ఏదైతే విశ్వాసంలో కొనసాగుతున్నామో, దేవుడు ఏ విధంగా మనకు నిరీక్షణ ఇచ్చాడో, దేవుడు మనకి ఏ విధంగా ధైర్యాన్ని ఇచ్చాడో, ఏ విధంగా ముందుండి నడిపిస్తున్నాడో, ఇవన్నీ చూస్తూ వెళ్ళిపోతుంటే మనకు స్థిరత్వం వస్తుంది. అదర్వైజ్ మనకేం వస్తుంది అంటే అస్థిరత్వం వస్తుంది. అస్థిరత్వం వచ్చిన వ్యక్తులు ఒక ఆయన ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. మనకున్న టైంలో అయితే ఒక వ్యక్తిని చూపిస్తాను, ఆ తర్వాత స్థిరంగా ఉన్న వ్యక్తిని ఇంకొక ఆయన చూపిస్తాను. వీళ్ళిద్దరిని బట్టి మనం వర్షిప్ చేసేద్దాం. ఆ తర్వాత చూస్తుంటే ఫస్ట్ 4 వచనాల నుంచి 4 విషయాలు చెప్పించాం కదా. వాక్యం స్థిరమైంది, విశ్వాసం స్థిరమైంది, భూమి స్థిరమైంది, సమస్తం కూడా స్థిరమైంది. బట్ స్థిరం లేని వాళ్ళు ఎవరు అంటే నువ్వు నేనే. అది గుర్తుపెట్టుకోవాలి, నువ్వు నేనే స్థిరం లేని వాళ్ళు. ఆ స్థిరాన్ని ఏర్పాటు చేయాలని మనం వాక్యం అనే మన్నా దగ్గరికి వచ్చాం. ఈ వాక్యం ఎప్పటికీ కూడా స్థిరంగా ఉంచుతుంది. ఇంకా వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు నీకు స్థిరం లేదనుకోండి, ఇంక నేను ఎవడో బాగు చేయలేడు, నన్ను కూడా ఎవడో బాగు చేయలేడు. ఇంకెవడో బాగు చేస్తాడు తెలుసా, సాతాను బాగు చేస్తాడు. ఎలా చేసుకుంటాడంటే అతనికి కావాల్సిన ప్లాట్ఫామ్లో పెట్టి అక్కడ స్థిరపరిచేస్తాడు. అక్కడ ఇక్కడ నుంచి అస్థిరులం అయిపోయి అనుకోండి, అంటే వాక్యం అనే ఈ యొక్క పొదలోంచి, లేదంటే వాక్యం అనే ఈ యొక్క సస్యశ్యామలమైన ప్రదేశం నుంచి జారిపోయి వేరే చోటకి వెళ్ళిపోనుకోండి, ఆ ప్రదేశంలో ఎవరుంటారు అంటే ఇమీడియట్గా క్వైట్ ఆపోజిట్ టు గాడ్. ఎవరు, సాతాను వాడు రెడీగా ఉంటాడు. ఆడేం చేస్తాడంటే, బాబు ఇక్కడ కూర్చో, వడ్డీలు ఇచ్చుకో అంటాడు, అలా చూడు అంటాడు, వ్యభిచారం చేసుకో అంటాడు, దొంగతనాలు చేసుకో అని అంటాడు, అసూయ పలిగించాడు, ఇంకేంటంటే సనుక్కోమంటాడు. ఇవన్నీ కూడా ఏంటి తెలుసా, అస్థిరమైన భావజాలాలు, లేదంటే అటువంటి బాడీ లాంగ్వేజెస్ కదా. ఎవరైనా చక్కగా పాడుతున్నారనుకోండి, అస్థిరమైన మనస్తత్వం వచ్చేస్తుంటుంది. ఎందుకు వచ్చేస్తే ఇగో, ఐ షుడ్ గో,
అది పోవాలి ఫస్ట్ కదా. కొంత ఎవరు బాగా మ్యూజిక్ కొడుతున్నారు అనుకో, వచ్చేస్తుంది. ఎవ్వరు ఇక్కడ తక్కువ కాదు, నేను ఎవరికైనా వస్తుంది. బట్ స్థిరాన్ని ఇవ్వు దేవా అని మనం ప్రార్థన చేయాలి కదా. అది వస్తుంది ఫస్ట్ సైట్లో, ప్రతి ఒక్కరికి వస్తుంది. బట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి తెలుసా, మనం ఏం చేసుకోవాలంటే పురుకొలుపుకోవాలి, కన్సిస్టెన్సీ. అదే వాక్యం నేర్పిస్తుంది. వాక్యం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది తెలుసా, డైవర్ట్ అవుతున్న మనిషిని డీవియేట్ అవ్వకుండా ధైర్యాన్ని ఇస్తూ ఆయన కోణంలో పెట్టేదే వాక్యము, ధర్మశాస్త్రము. వీటి నుంచి ఎవరైనా సైడ్ అయిపోయారు అనుకోండి, వాళ్ళని ఎప్పటికీ కూడా ఎవరు కూడా స్థిరపరచలేరు. ఆ తర్వాత కానీ చూస్తుంటే అవన్నీ వరుసగా చూసిన తర్వాత, ఇద్దరు వ్యక్తులు చూసిన తర్వాత మనం ఆరాధన చేద్దాం. మేబీ ఎవరిలా ఉన్నామో చూసుకుని మనం ఆరాధన చేద్దాం. ఆ తర్వాత చూస్తుంటే, కావున నీ నిర్ణయం చొప్పున నేటికినే స్థిరపడి ఉన్నవి. ఎంత మంచి దేవుడు చూడు, ఆయన నిర్ణయించాడంట. ఇప్పటికీ కూడా కదలలేదంతే కదా. సూర్యుడు కదిలేడా? కదిలితే ఏమైపోద్ది? యెహోషువ ఒకసారి ఆఫ్ చేసాడు సూర్యుడిని కదా. గిబియోనులో ఉండమన్నాడు. ఇంకోటి ఏమన్నా అయినా అననీయ అయ్యోనులో ఒకరిని ఆఫ్ చేశాడు. ఇప్పటికీ కూడా ఏంటంటే దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఇన్ ద టైం. ఈ రోజు కూడా టైంలో డిఫరెన్స్ వచ్చింది. ఎందుకు తెలుసా? యెహోషువ చేసిన పని యెహోషువ చేయలేదు. యెహోషువ దేవుడికి మొరపెట్టాడు, దేవుడు యెహోషువ పక్షాన్ని నుండి మొత్తం అంతా స్టాప్ చేశాడు. నువ్వు కూడా స్థిరపరచవచ్చు. చాలా విషయాలు నువ్వేం చేయొచ్చు తెలుసా, నీకు వ్యాధులు కానీ శోధనలకు దగ్గర రానికుండా స్థిరపరచవచ్చు. ఎప్పుడు తెలుసా? యెహోషువ లాంటి నిబ్బరం కలిగిన ధైర్యం ఉంటే, మోషే ఏ విధంగా ట్రైనప్ చేసి ప్రజల ముందు ఉంచేశాడో, ఆ ట్రైనప్లో కానీ నువ్వు కూడా వెళ్ళగలిగితే, ఇదేనన్నా సేవకులు అందరూ కూర్చోబెట్టి ఏం చేస్తున్నారు, మనకి ట్రైనప్ ఇస్తున్నారు. ఆ ట్రైనప్ నుంచి సైడ్ అయిపోయారనుకో, వాళ్ళందరూ అస్థిరులే. ఈ సేవకులే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా నిజమైన సేవకులు ఇచ్చే ట్రైనింగ్ నుంచి ఎవరైతే సైడ్ అయిపోయారో ఎవ్వరు కూడా వాళ్ళని సేవ్ చేయలేరు. దేవుడు కూడా సేవ్ చేయకుండా ఏం చేద్దాం, కొంతమందిని వదిలేశాడు దేవుడు కదా. యాషావుని వదిలేశాడు. ఎందుకు? డిఫరెంట్ అయిపోయాడు. తప్పిపోయిన కుమారుని కూడా కొంతసేపు వదిలేశాడు, బట్ తప్పు తెలుసుకున్నాడు, వచ్చేసాడు. దావీదు కూడా తప్పు చేశాడు, సైడ్ అయిపోయాడు, తప్పు తెలుసుకున్నాడు, వచ్చేసాడు. అంటే ఏంటి అంటే, మనం ఎప్పుడైతే సెట్ రైట్ చేసుకోగలిగితే ఆయన ఏం చేస్తాడు తెలుసా, స్థిరంగా ఉంచుకెళ్తాడు. నిర్ణయం చెప్పున మనం స్థిరంగా ఉండాలి ఎప్పటికీ కూడా. ఆ నిర్ణయం ఏంటి తెలుసా, క్రీస్తునందున్న మహదైశ్వర్యం. ఆ మహదైశ్వర్యంలో నువ్వు నేను ఉండగలిగితే అదే గొప్ప ఐశ్వర్యం. అది తెలియక చాలామంది ఏం చేస్తారంటే లోకాశల కోసం అస్థిరులుగా మారిపోతారు. మాటలు సరిగ్గా ఉండవు, బాడీ లాంగ్వేజ్ సరిగ్గా ఉండదు. మనం ఉండడమే కాదు, వేరే వాళ్ళని కూడా అస్థిరులుగా మార్చేస్తారు కదా. కొంతమంది వచ్చి ఏం చేస్తుంటే గందరగోళం చేసి వెళ్ళిపోతారు కదా, అడవాడు చేసి పడేస్తుంటారు. అలా కాదు, ఇలా కాదు, ఇలా కాదు, ఇలా కాదు అని సెట్ ఆఫ్ రూల్స్ ఇచ్చేసి ఏది కూడా రిజల్ట్ రాకుండా ఏం చేస్తారు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. నాకేం తెలియదు అంటారు. అంటే ఏంటి అంటే వాళ్ళు కంప్లీట్ చేయరు, వేరే వాళ్ళని కంప్లీట్ చేయరు, టోటల్గా ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ చేసేస్తారు. సో ఇదేనా, నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, నేను కన్ఫ్యూజ్ అవ్వకూడదు. రెండు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే ఎక్కడికి రావాలి? వాక్యమైన స్థిరమైన మనసు దగ్గరికి వస్తే, ఈ కళ్ళజ్జలు ఏంటంటే వాక్యం అనే కళ్ళద్దోల్లోంచి మనుషులు కానీ చూడగలిగితే అంతా కూడా స్థిరమే కదా. ఆ వాక్యం అనే కళ్ళజ్జోళ్ళ నుంచి చూడకపోతే ఎలా ఉంటుంది? అన్నని నేను గౌరవించను, అన్నలో కూడా పాయింట్స్ నేను వెతుకుతూ ఉంటాను, అన్న నాలో పాయింట్స్ వెతుకుతుంటాడు, మీ అందరిలో నేను పాయింట్స్ వెతుకుతుంటాను, మీరు నాలో పాయింట్స్ అంటే నెగిటివ్ థింకింగ్ ఎక్కువైపోద్ది. నేను చెప్పవలసింది ఏంటి అంటే, ఈ రోజుల్లో చాలా మంది కుటుంబాలు పడిపోవడానికి కారణం, అస్థిరమైపోవడానికి కారణం ఏంటి తెలుసా? సంబంధాలు, థింకింగ్, ద వే ఆఫ్ థింకింగ్. మనం ఆలోచించే ఆలోచన విధానం మారాలి అంటే వాక్యం ఒక్కటే అది స్థిరపడుతుంది. లేదా బయటికి వెళ్ళామంటే ప్రతి ఒక్కదాన్ని కూడా ఏం చూస్తుంటారు, నెగిటివ్గా చూస్తుంటారు. నెగిటివ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? బ్లాక్గా ఉంటుంది కదా. పూర్వకాలం నెగిటివ్ ఫొటోస్ తీస్తుంటే ఎలా ఉంటుంది? నెగిటివ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. నెగిటివ్ని ఎప్పుడైతే వాటర్లో పెట్టి, అంటే కెమికల్స్లో పెట్టి చేసానుకో, పాజిటివ్గా మారుతుంది. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తా తెలుసా? నీ నల్లతనాన్ని, లేదంటే నీ యొక్క హృదయంలో ఉండే నల్లతనాన్ని, ఆ పాపపు ఊబిని, అదంతా కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తమే నేనేం చేస్తుందంటే నిన్ను నన్ను కూడా స్థిరపడు. బిఫోర్ గోయింగ్ టు వర్షిప్, ఈ దినాన్ని నువ్వు ఆరాధించే ముందు నేను స్థిరంగా ఉన్నానా? ఆయన యొక్క పాదాల దగ్గర స్థిరంగా ఉన్నానా, లేదా ఎక్కడికెక్కడికన్నా పరిగెడుతున్నానా? ఒక్కసారి అది ఆలోచించుకుందాం. తర్వాత చూస్తుంటే, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమేళ. అందుకే అంటుంటారు రంజిత్ ఓఫీర్ గారు అంటుంటారు కదా, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమే పడినా ఎందుకు అది అంటాడు కదా. అదే ఇస్తుంది సంతోషం కదా. ఈ రోజు వరకు కూడా మనం సంతోషం, అప్పుడప్పుడు శ్రమలు వస్తుంటాయి, ఫిజికల్, అప్పుడప్పుడు టెంపరీ వస్తుంటాయి. బట్ పర్మనెంట్ సంతోషం ఏంటి అంటే పరలోక రాజ్యం. అది మన నిరీక్షణ కదా. ఎంతసేపు కూర్చుని కదా, చాలామంది ఏం చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు కదా. రకరకాల ఫంక్షన్స్, ఎంతో మందికి ఒత్తిళ్ళు ఫ్యామిలీస్లో ఉన్నాయి కదా. మన ఇంట్లో వాళ్ళే మన పెద్ద ఒత్తిడి, గుద్దుతూ ఉంటుంటారు కదా, పక్క నుంచి వచ్చి గుద్దుతుంటారు, గుచ్చుతూ ఉంటారు, లాగేస్తుంటారు, పడగొడుతుంటుంటారు, పాలదోలుతుంటుంటారు, తిడతా ఉంటుంటారు, అసూయ పడుతూ ఉంటారు. ఇంత ఒత్తిడిలో కూడా
మనం ఏం చేస్తున్నామంటే విశ్వాసంతో సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఎందుకు తెలుసా? నాకు ఒక ధర్మశాస్త్రం ఉంది, నాకు ఒక శాసనాలు ఉన్నాయి, నాకు ఒక కట్టడలు ఉన్నాయి, నాకు ఒక విధులు ఉన్నాయి. ఏదో రోజు నేను ఆయనతో పాటు కూడా నేను ఆ సింహాసనం దగ్గర కూర్చుని ఆయన ఆరాధిస్తూ నేను బ్రతికేస్తాను అనేసి ఒక గొప్ప నిరీక్షణతో మనం ఉండగలుగుతున్నాం. అదే మన ధైర్యం, అదే నా నిరీక్షణ కూడా. అలాగే చూస్తుంటే ఆ తర్వాత నీ ఉపదేశం వల్ల నీవు బ్రతికించిదివి, నేనెన్నడూను వాటిని మరువడును, నీ ఉపదేశం నేను వెతుకుచున్నాను, నేను నీ వాడును, నన్ను రక్షించుము. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటే 89, 91 చూడండి. అక్కడ ఏముంటుందంటే నీ నోటి మాట చేత నన్ను స్థిరపరచుము. అక్కడ చూస్తే ఏంటంటే స్టెబిలిటీ అన్న వర్డ్ చూస్తున్నాను. 5 Sలు చెప్తాను. ఆ 5 Sలు గుర్తుపెట్టుకుని ఆరాధన చేసేయండి, సరిపోద్ది. ఓకేనా? 89, 90, 91 నుంచి చూస్తుంటే ఏముంటుంది తెలుసా? నీ నోటి మాట చేత నన్ను స్థిరపరచుము. ఇంగ్లీష్లో ఏముంటుందంటే స్టెబిలిటీని ఇవ్వు దేవా అని అడుగుతున్నాడు ఇక్కడ దావీదు. ఏమేమంటున్నాడు? నీ నోటి మాట చేత నాకు స్థిరత్వాన్ని ఇవ్వు అంటున్నాడు అనమాట. అంటే స్టెబిలిటీ అన్న వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఆ 92వ వచనం కానీ చూస్తుంటే ధర్మశాస్త్రం లేకపోతే ఏంటి నా పరిస్థితి అని అడుగుతున్నాడు. సంతోషం అన్నది ఏమైపోద్దంటే ఇఫ్ దెర్ ఈజ్ నో కమాండ్మెంట్స్ అంటే ఏంటంటే ధర్మశాస్త్రం కానీ లేదు అనుకోండి. అక్కడ చూడండి, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రేమియందు నేను నశించుదును. నశించడం అంటే ఏంటి తెలుసా? స్కాటర్డ్ అయిపోవడం. ఫస్ట్ ఏంటి? స్టెబిలిటీ ఇస్తున్నాడు. ఎవరు? దేవుడు తన యొక్క మాటలు, విశ్వాసం, భూమి, నిరీక్షణ వీటి ద్వారా ఏమవుతుంది? మనకి స్థిరత్వాన్ని ఇస్తున్నాడు, స్టెబిలిటీ. రెండోది ఏంటి తెలుసా? ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే సంతోషంగా లేకపోతే ఏమైపోద్ది? ఇంక నేను బ్రతకడం ఎందుకులే, చచ్చిపోతే బెటర్. ఎందుకు తెలుసా? ధర్మశాస్త్రం సంతోషం ఇవ్వలేదనుకోండి, నువ్వు నేను కూడా చేసే పని అదే నెక్స్ట్. ఈరోజు మనం ధైర్యంగా ఉండగలిగామంటే ఏంటి తెలుసా? ఇది ఈ బుక్కే ధైర్యపరుస్తుంది. నన్ను అయితే ఇదే ధైర్యపరుస్తుంది, మిమ్మల్ని కూడా ఇదే ధైర్యపరుస్తుంది. ఎవరు దీన్ని అర్థం చేసుకుంటారో, ఎవరు దేవుని ఈ యొక్క దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ని, అక్కడున్న దావీదుని కానీ జోసెఫ్ని కానీ ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఏ విధంగా స్థిరపరచబడ్డారో మనం కూడా ఆ విధంగా అవ్వగలుగుతామని ఒక గొప్ప నిరీక్షణతో మనం బ్రతుకుతున్నాం. అంతే, అంతకనే లేదు. దేవుడు ఎంతో జ్ఞానంతో ఈ బుక్ని పెట్టాడు. ఎందుకు తెలుసా? నువ్వు నేను కలిసి సంతోషంగా బ్రతకమని. మోషేకి ఆనాడు ఇచ్చాడు ఆ సీనాయి కొండ మీద, ఈనాడు మనకి ఇక్కడ ఇస్తున్నాడు ఓరేపు కొండ మీద. సో దీన్ని ఏం చేయాలి అంటే పాటించేయాలి. దానికోసం మనం ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. అవసరమైతే కొన్ని వదిలేసుకోవాలి, లోకాన్ని వదలాలి, స్నేహితులను వదలాలి, ఫ్రెండ్స్ని వదలాలి, రిలేషన్షిప్స్, దేవునికి అడ్డు గోడలకు ఉన్న రిలేషన్షిప్ బ్రేకప్ చేయాలి. అలా చేయగలిగితే దేవుల్లో నీకు నాకేం వస్తుంది అంటే స్థిరత్వం వస్తుంది, స్ట్రాంగ్నెస్ వస్తుంటుంది. అంతే కదా? కాంబిడ్ ఏదైనా ఉంటాడు కదా, ఆల్ట్రాటెక్ సిమెంట్ వాడండి, అద్భుతమైన కట్టడాలు కట్టండి అనే క్యాప్షన్. మనం ఏ సిమెంట్ వాడాలి? వాక్యం అనే దాన్ని మన జీవితాలకు కానీ అప్లై చేసుకుంటే అద్భుతమైన కట్టడాలు కడతాం. ఎలాంటి కట్టడాలు తెలుసా? నువ్వు నేను స్థిరత్వంగా దేవుల్లో నిలిపించగలిగితే రాబోయే తరానికి, మా పిల్లలకి నేను ఏం చేస్తాను తెలుసా? ఒక పునాదిగా ఉండిపోతాను. నేను ఎక్కడున్నాను? క్రీస్తు అనే పునాది మీద ఉన్నాను, బండ మీద ఉన్నాను. ఆ బండ మీద కానీ నేను కానీ ఉండి స్థిరపరచుకోగలిగితే నా మీద ఉండే గోడలు ఏమైపోతాయి? చక్కగా కట్టబడతాయి. గాలి వస్తుంది, వర్షం వస్తుంది, ఉరుములు వస్తాయి, మెరుపులు వస్తాయి, ఉదూదు వస్తుంది, కరోనా కూడా వస్తుంది, మళ్ళీ వస్తుంది. వచ్చినా కూడా నేను స్థిరంగా ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను, నిరీక్షణతో ఉన్నాను, విశ్వాసంతో ఉన్నాను, కొనసాగుతూ ఉన్నాను. పొట్లాట్లు వచ్చినా కూడా కొనసాగుతుగలగాను అంటే నా యొక్క పునాదులు ఎలా ఉన్నాయి తెలుసా? క్రీస్తు అనే బండ మీద స్థిరంగా ఉన్నాయి. ఎన్ని వచ్చినా కూడా కొంచెం ఇలా కదులుతుందేమో కానీ పడిపోదు, కదులుతుంది. ఎందుకంటే నేను కూడా హ్యూమన్ని కదా, అలా వెళ్తుంటే ఎవరో కనిపిస్తారు, అలా చూస్తాం, కానీ రెండో చూపు చూడకూడదు. జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. టెంప్ట్ అయ్యే పరిస్థితులు వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా. అది ఫినాన్షియల్ టెంప్టేషన్స్ కానీ ఫిజికల్గా ఇంకేదైనా. బట్ ఏమైపోకూడదు? ఈ పునాదులు ఇలా కదిలినా కూడా ఏమైపోవాలి? షేక్ అయినా కూడా షాక్ అవ్వకూడదు, పడిపోకూడదు, కొలాప్స్ అవ్వకూడదు. ఎప్పుడు అంటే తెలుసా? వాక్యాన్ని నువ్వు ఎంత ఎక్కువగా బైండ్ చేసుకోగలిగితే, వాక్యానికి నువ్వు ఎంత దగ్గరగా వస్తే, దేవుళ్ళు నువ్వు ఎంత స్థిరంగా అంటే నీ పునాదులు ఎంత బలంగా వేసుకోగలిగితే, లోతుకి వేసుకోగలిగితే ఎలా జరుగుతుంది? ప్రార్థన ద్వారా జరుగుతుంది, వాక్యం ద్వారా జరుగుతుంది, మంచి సహవాసం చేయడం ద్వారా మంచిగా అనాయింట్ అవుతూ ఉంటే మన యొక్క పునాదులు ఏమైపోతుంది తెలుసా? రోజు రోజుకి బలపరచిపోయి. ఎందుకు ఈ జూమ్ మీటింగులు, ఎందుకు ఈ సభలు, ఎందుకు ఈ గృహ కూడికలు, ఎందుకు ఇంత ప్రొసెషన్, ఈ పద్ధతులు ఎందుకు, ఈ ఆచారాలు ఎందుకు? ఇలా వెళ్ళాలి, ఇలాగే పాడాలి, ఇలాగే వర్షిప్ చేయాలి, ఇదే విధంగా ఉండాలి, ఇలాగే ఉండాలి, అలాగే చూడాలి. ఇవన్నీ కండిషన్స్ ఏంటి? ధర్మశాస్త్రం ఇచ్చింది ఆ కండిషన్. అంతే కదా? ఇలా చూసి వాళ్ళని ఆశించకూడదు, ఇలా చూసి వీళ్ళని ఆశించకూడదు, అలా చూసి వాళ్ళని ఆశించకూడదు అని
ఇవన్నీ ఏంటంటే నిన్ను నన్ను స్థిరపరచడానికి కదా. ఈ బీమ్స్ ఎందుకు వేస్తారు లోపల, కానీ స్ట్రక్చర్ చూస్తుంటే పిల్లర్స్ ఉంటాయి, పిల్లర్స్ సరిపోతాయి కదా, మధ్యలో బీమ్స్ ఎందుకు, అడ్డుగోడలు ఎందుకు అంటే ఏంటంటే తెలుసా, ఇది ఎలాగానే ఉంది బట్ ఇటు నుంచి ఒకటి కొడుతుంటుంది, అటు నుంచి కూడా కొడుతుంది, అటు నుంచి కూడా కొడుతుంది, బట్ ఎన్ని యాంగిల్లో కొట్టినా కూడా ఇది ఎప్పటికీ కూడా ఊగకూడదు అంటే ఏం చేయాలి తెలుసా, వాక్యంలో ఉన్న ప్రతి ఈవెంట్ ఫైర్ అవ్వాలి నీ జీవితంలో. అలా ఫైర్ అవుతేనే ఎప్పటికీ కూడా నువ్వు ఫైర్లో ఉండగలుగుతావు. ఏ ఫైర్లో ఉండాలి, పరిశుద్ధాత్మ అనే అగ్నిలో మనం ఎప్పుడు ఉండాలంటే నిత్యము మండుచు. అందుకే బైబిల్ ఉంటుంది కదా, బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవని, అది ఎప్పటికీ కూడా ఆరిపోకూడదు అంటది. ఈ బలిపీఠం ఏంటి తెలుసా, మన హృదయం అనే బలిపీఠం. ఈ హృదయం అనే బలిపీఠాన్ని కానీ మనం దేవునికి బలి అర్పించడానికి ఇక్కడికి వచ్చాం కదా, అది ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి. మండలేదనుకోండి, ఆరిపోయింది అనుకో, సాతానుడు ఏం చేస్తుంటాడంటే చక్కగా వంటలు వండుకుంటాడు ఇందులోకి వచ్చి. సో దేవునికి మనం ఎప్పటికీ కూడా ఆరాధన. నేను అనుకున్నది ఇద్దరు క్యారెక్టర్ స్టడీ చేయాలనుకున్నాను, బట్ సమయం అయిపోతుంది. కొంచెం ఫాస్ట్గా వాళ్ళిద్దరి గురించి చెప్పేసి నేను క్లోజ్ చేసేస్తాను. ఎన్ని అసలు చెప్పాను ఇప్పటికీ? రెండు చెప్పాను. ఫస్ట్దేమో స్టెబిలిటీ, రెండోదేమో స్కాటర్డ్ అంటే నాశనం అయిపోతాం. ఆ తర్వాత 93, 94 వచనాలు కానీ మీరు బాగా చూడండి, అక్కడ ఏముంది అంటే, నీ ఉపదేశం వల్ల నీవు నన్ను బ్రతికించితివి, నేను ఎన్నడూ వాటిని మరువను, నీ ఉపదేశం నేను వెతుకుచున్నాను, నీ వాడు నన్ను రక్షించుము. రక్షించము అంటే సేవ్ చేయి. మూడో ఎస్ ఏంటి, సేవ్ మీ అంటుంటారు కదా, ఇలా పట్టుకుని ఆట ఆడుతుంటారు కదా, దగ్గరికి వచ్చేస్తారు ఇలాగా అన్నీ పట్టుకో అంటారు అనమాట. వాళ్ళని పట్టుకుంటే ఇంకెవడు ముట్టుకోడు కదా, ఆట తెలుసు కదా, ఇలా పరిగెడుతూ ఉంటారు. అసలైన ఒకడు ఉంటాడు మంచి పర్సన్, వాడి దగ్గరికి వెళ్ళి పట్టేసుకున్నాక వీళ్ళని ఎవడు టచ్ చేయకూడదు. ఎందుకు అంటే వాడు రక్షించేవాడు. ఈరోజు మనల్ని ఎవరు రక్షిస్తున్నాడు కదా, యేసు ప్రభువు వారిని మనం గట్టిగా పట్టుకుంటే ఆయన మనల్ని ఏం చేస్తాడంటే గట్టిగా పట్టుకుంటాడు, హత్తుకుంటాడు. మనం ఆయన పట్టుకుంటే ఆయన హత్తుకుంటాడు, తర్వాత ఎత్తుకుంటాడు కదా. 3 పదాలు భలే ఉంటాయి. ఒక ఆయన చెప్తుంటాడు, ఆయన పట్టుకుంటే మనల్ని ఆయన హత్తుకుంటాడు, హత్తుకుని ఉంచడు, ఎత్తుకుంటాడు. సో 3 పనులు జరిగితే మూడో ఎస్ ఏంటి తెలుసా, సేవ్ ఈజ్ ద సేవియర్. మూడోది ఏంటి, సేవియర్. స్టెబిలిటీ ఆయన జీవితాలకి స్కాటర్డ్ అయిపోకుండా ఎప్పటికి కూడా ఆయన ఏం చేస్తాడు, సేవ్ చేస్తూనే ఉంటాడు. 3 ఎస్లు. ఆ తర్వాత 95వ వచనం చూస్తే, నన్ను సంహరింపవాలని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. ఎంతమంది ఉన్నారో తెలుసు ఇప్పుడు మనకి కదా, ఉన్నారా లేదా? ఏ విధంగా దొరుకుతాడు వీడు, ఎక్కడ తప్పు మాట్లాడతాడు, ఎక్కడ పాపం చేస్తాడు, ఎక్కడ దొంగతనం చేస్తాడు, ఎక్కడ ఈ నెగిటివ్ లిస్ట్ అంతా ఎక్కడ వీడిది క్యాప్చర్ చేయాలి. రిపోర్ట్స్ రాస్తూ ఉంటుంటారు కొంతమంది కదా, రిపోర్ట్ అంతా రెడీగా ఉంచుకుంటారు. ఏదైనా గొడవ వచ్చిందనుకో అప్పుడు చదువుతారు అన్నమాట ఈ రిపోర్ట్ అంతా. తెలుసు కదా ఇవన్నీ పల్లెటూరుగా, నువ్వు ఇలా చేసేవే, నువ్వు అలా చేసేవే, ఆ గొడవ వస్తుంటుంది. అప్పుడు లిస్ట్ అంతా కూడా ఎక్కడ పెడతారు, ఇంకో మెమరీ ఉంటుంది లోపల, 2 మెమరీస్ ఉంటాయి, టెంపరీ మెమరీ, పర్మనెంట్ మెమరీ అని. ఆ పర్మనెంట్ మెమరీ లిస్ట్ అంతా ఉంచుతారు. సమయం వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా, చదువుతూ ఉంటుంటారు. ఇక్కడ కూడా అదే చూస్తూ ఉన్నాడు. 95 వచ్చిన ఏం చేస్తున్నాడు, శత్రువు ఏం చేస్తుంది తెలుసా, సంహరించడం అంటే ఏంటి తెలుసా, ఈయన ఎప్పుడు లేపేద్దారు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే వీడిని ఎప్పుడు లేపేద్దారు. ఇంగ్లీష్లో ఏంటంటే ఎప్పుడు వీడిని స్మాష్ చేద్దారు, స్పాయిల్ చేద్దారు. 4వ ఎస్ ఏంటి, స్మాష్. ఎవరు చేస్తుంటారు, శత్రువు అంటే ఏం లేదు, నువ్వు ఇష్టం వచ్చినట్టు జీవిస్తుంటావు కదా, నీ ఇష్టాన్ని కాదన్న వాళ్ళు నీకు శత్రువులు. అది ఎవరైనా, అది పర్మనెంట్ శత్రువులా టెంపరీ శత్రువు అని గుర్తుపెట్టుకోండి. నా ఇష్టం నీ ఇష్టం ఎప్పుడు ఇష్టం అవుతుందో తెలుసా, దేవుని చిత్తం అయితే. నీ చిత్తం నా చిత్తం కలిపి దేవుని చిత్తంలాగా మ్యాప్ అవ్వగలగాలి, ఈక్వల్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది తెలుసా, నీ ఇష్టం నా ఇష్టం అన్నది కరెక్ట్ అన్న కాదు అన్నది తెలుస్తుంటుంది. అది కూడా ఎప్పుడు జరుగుతుంది అంటే మళ్ళీ వాక్యం ద్వారానే తెలుస్తుంది చిత్తం కూడా. సో 4వది ఏం చేస్తానంటే, శత్రువు ఎప్పుడు కూడా నన్ను స్మాష్ చేయాలని చూస్తుంటారు, స్పాయిల్ చేయాలని చూస్తుంటారు. ఫ్యామిలీస్లోకి శత్రువు ఎంటర్ అయిపోయాడు ఆల్రెడీ, చర్చెస్లో కూడా శత్రువు ఎంటర్ అయిపోయాడు. అలర్ట్నెస్ ఆఫ్ మైండ్ లేకపోయింది అనుకోండి, ఆ స్పాయిల్, ఆ స్మాష్లోకి నువ్వు నేను వెళ్ళిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా బలమైన సంఘాలు పడిపోవడానికి కారణం ఏంటి తెలుసా, స్పాయిల్డ్ పర్సన్స్ ఎంటర్ అయిపోయారు. ఎప్పుడు లాంటివన్నీ పడిపోవడానికి కారణం ఏంటి తెలుసా, కొన్ని చీడ పురుగులు ఎంటర్ అయిపోయి ఏం చేసిన పద్ధతులు మార్చేసి ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్కి ఎప్పుడైనా వెళ్ళిపోతుంటే లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఇంట్లో కూడా మనం కట్టుకునేటప్పుడు ఇంట్లో ఏముండాలి తెలుసా, వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా అన్నదని ప్రతి దినము కూడా అనలైజ్ చేసుకోవాలి, అబ్జర్వ్ చేస్తారు. పిల్లలు ఎలా వెళ్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఏం చూస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు, ఇవన్నీ కూడా అనలైజ్ చేయలేదనుకోండి స్పాయిల్ అయిపోద్ది. 4వ ఎస్ ఏంటి, మనకి స్పాయిల్ అవ్వకుండా చూసుకోవాలి. ఆ చివరిగా 96వ వచనం చేసి నేను ముగిస్తాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను, నీ ధర్మోపదేశము అపరిమితమైనది కదా. ఆయన ఉపదేశం ఎప్పటికీ కూడా అపరిమితం, ఇన్ఫైనైట్ కదా. దీని ఏమంటారు, సూపర్బ్, స్పేషియస్ అని ఉంది ఇంగ్లీష్లో చూస్తుంటే. ఏంటంటే చాలా విస్తారమైందంట ఆయన ప్రేమ.
ఐదో ఎస్ ఏంటి తెలుసా? స్పేషియస్. అలాంటి విస్తారమైన ప్రేమతో మనల్ని నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఆయన ఆరాధన చెయ్యాలి. 5 ఎస్లు చెప్పాను. ఫస్ట్ ఏంటి? స్టెబిలిటీని ఇచ్చాడు, నాకు స్థిరత్వాన్ని ఇచ్చాడు. రెండోది ఏంటి తెలుసా? ఆయన స్కాటర్డ్ అవ్వకుండా చేశాడు, అంటే ఏంటి? నాశనం అయిపోకుండా చేశాడు. మూడోది ఏం చేస్తున్నాడు తెలుసా? సేవ్ చేస్తా ఉన్నాడు. నాలుగోది ఏం చేస్తా ఉన్నాడు? స్మాష్ అవ్వకుండా చేస్తున్నాడు. శత్రువు ఎప్పుడు కూడా రెడీగా ఉన్నాడు, స్పాయిల్ అవ్వకుండా చేస్తున్నాడు. ఆ చివరికి ఏం చేస్తున్నాడు తెలుసా? ఎప్పటికీ కూడా మనల్ని ఏం చేస్తున్నాడంటే అబౌట్ చేస్తున్నాడు. అబౌట్ చేసినట్టు సూపర్గా మారుస్తున్నాడు మనల్ని. అంటే ఏంటి? నువ్వు టాప్ రా అని పెడతా ఉన్నాడు కదా. ఈరోజు తలెత్తుకుని మనం సంఘంలో ఉండి ఆరాధన చేయగలుగుతామంటే ఏంటి తెలుసా? తల దించుకునే పనులు ఏమీ చేయకుండా ఇక్కడికి వచ్చాం కాబట్టే కదా. నువ్వేం చేసేది ఆరాధన ఎవడన్నా అన్నాడు అనుకోండి. ఎందుకంటే నా యొక్క లైఫ్ స్టైల్ లోకానికి తెలిసినప్పుడు అక్కడ నా యొక్క మ్యాప్ ఇక్కడ మ్యాప్ సరి అవ్వాలి. లేదు అనుకోండి, నేను దొంగతనం చేసి వచ్చి ఇక్కడ దేవా నువ్వు అంత లోడ్ లేని నేను ఆరాధన చేసి అనుకోండి, ఆ దొంగతనం చేసినప్పుడు చూసి వచ్చినప్పుడు ఏమంటే చేసావు లేరా రా ముందు జైలుకి నన్ను తీసుకెళ్ళిపోతాడు. అంటే నేను ఆయన జీవితంలో ఆయన చూసే కోణంలో ఇప్పుడు కూడా ఎలా ఉండాలి? సూపర్గా ఉండాలి. దాన్ని ఏమంటున్నారంటే ఐ ఈజ్ ద సుప్రీం గాడ్. మనం ఎప్పుడు కూడా మనం చేసే ఆరాధన ఎప్పుడు కూడా సుప్రీంగా ఉండాలి. 2 వ్యక్తుల గురించి చెప్పాను కదా. జోసఫ్ ఆయనకి తోడుగా ఉన్నాడు కదా. జోసఫ్కి ఎప్పుడు కూడా దేవుడు ఎలా ఉన్నాడు? తోడుగా. ఆదికాండం 39 అధ్యాయం కానీ చూస్తే 4 సార్లు తోడుగా ఉన్నాడు అంటాడు. తోడుగా ఉన్నాడు. ఎక్కడ ఉంటుందంటే 39 అధ్యాయం 2, 3, 21, 23 వచనాలు కానీ చూస్తుంటే జోసఫ్కి తోడుగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆయనలో స్థిరంగా ఉన్నాడు కాబట్టి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఆరాధన చేసినప్పుడు. జోసఫ్ దేవునిలో స్థిరంగా ఉన్నాడు కాబట్టి ఎన్ని వచ్చాయి తెలుసా? బ్రదర్స్ వచ్చారు, ఒంట్లో పడేశారు, స్థిరంగానే ఉన్నాడు, ఏం మాటలు మాడలేదు. తర్వాత ఐగుప్తీలు వచ్చారు, అమ్మేశారు, బానిసత్వాన్ని కూడా వెళ్ళిపోవడానికి ఉన్నాడు కానీ ఎదిరించలేదు. ఆ తర్వాత తల్లిదండ్రులకు కూడా అలర్ట్నెస్ ఆఫ్ ఇచ్చాడు, అలర్ట్స్ ఇస్తూ ఉన్నాడు తల్లిదండ్రులకి. అయినా కూడా వాళ్ళు అన్నారు కదా, తల్లిదండ్రులు ఏంట్రా నీకు నేను మొక్కుతున్నావా, నీకు అలొచ్చిందా అని అన్నప్పుడు కూడా స్థిరంగానే ఉన్నాడు. కాంప్రమైజ్ లేదు డాడీ, సారీ డాడీ, అనవసరంగా అన్నాననేసి దేవుని యొక్క మాటల్ని ఆయన ఆల్టరేట్ చేయలేదు, అంటే మార్చలేదు, వక్రీకరించలేదు, స్థిరంగానే ఉన్నాడు. ఆ తర్వాత ఎవరో అసలైన ఆవిడ వచ్చింది, టెంప్ట్ చేసింది. ఎవరో రాజు యొక్క భార్య వచ్చింది కదా, టెంప్ట్ చేసిన కూడా స్థిరంగానే ఉన్నాడు. ఈ రోజుల్లో నిన్ను నన్ను కూడా టెంప్ట్ చేయడానికి వస్తూ ఉంటారు, ఆల్రెడీ వచ్చేసారేమో, అయినా కూడా నువ్వు టెంప్ట్ అవ్వకూడదు, స్థిరంగా ఉండాలి. అది మొదటిది. పాజిటివ్ కలిగిన వ్యక్తి ఎవరు? జోసఫ్. తర్వాత ఒక నెగిటివ్ వ్యక్తి గురించి చెప్పేసి నేను ముగిస్తాను. ఎవరు అంటే సాల్మన్ కదా. చూస్తుంటే దేవుడు దావీదు ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు కదా సొలొమోన్కి. ఇది ఎలా లవ్ చేసి ప్రేమించి కన్న కొడుకు ఎవరో? సాల్మన్, ఎదిద్యా కదా. సొలొమోన్ కొన్నాడు కదా, కన్న తర్వాత మంచి రాజ్యాన్ని ఇవ్వాలనేసి బాబు నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలాగ ఉండాలి. ఆ మొదటి సమయంలో చూస్తుంటే చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. దావీదు ఏం చెప్తున్నాడు, ఎంత చక్కగా చెప్తున్నాడు చూడు, ట్రైనింగ్ ఇస్తున్నాడు. దావీదుకు మరణకాలం దగ్గర అయిపోయింది కదా, డేస్ అయిపోతుంటే తన యొక్క ప్యాషన్, తన యొక్క ఏదైతే అనుకుంటున్నాడు దేవుని పట్ల ఉన్న తన యొక్క ఆ యొక్క అనురాగం, ఆప్యాయత, దేవుని యొక్క తనకున్న ఫ్రెండ్షిప్నెస్ని కొనసాగించాలని కుమారుడికి చెప్తున్నాడు. జాగ్రత్తగా ఉండు, ధైర్యంగా ఉండు, నిబ్రంగా ఉండు, పూర్ణ మనసుతో ఉండు, పూర్ణ వేగతుంటే నన్ను ఎలా బ్లెస్ చేశాడు అలా నిన్ను కూడా బ్లెస్ చేస్తా అన్నాడు. చేస్తాను అన్నాడు, బట్ చేశాడా అంటే చేయడానికి దేవుడు ట్రై చేశాడు కూడా. ఎక్కడ ఉంది తెలుసా? మొదటి రాజులే 3:5 చూసిన తర్వాత ఒకసారి వెళ్దాం, అక్కడ నేనే చదివేస్తాను. 3:5 గిబియోన్లో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోను ప్రత్యక్షమే, నేను నీకు దేన్నిచ్చుడికి ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవేగా. మొదటిసారి కనిపిస్తున్నాడు, నువ్వేమి ఇష్టం కావాలో అది అడుగు, నేను ఇస్తానన్నాడు. ఆ రెండోదిగా కానీ చూస్తుంటే మొదటి రాజులు 9వ అధ్యాయం 2-5 వచనాలు కానీ చూస్తుంటే చూడండి, మళ్ళీ రెండోసారి కూడా దేవుడు వచ్చేసాడు తన దగ్గరికి కదా. వచ్చి ఏమంటున్నాడు ఒకసారి 9వ అధ్యాయం 2-5 వచనాలు. ప్రత్యక్షమై అతనితో ఇలాగ సెలవిచ్చెను, నా సమ్ముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నప్పుడు నేను అంగీకరించి తిని నా నామం అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరం పరిశుద్ధపరచను, నా దృష్టి నా మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థహృదయుడివై నీతిని బట్టి నడుచుకుని నీకు నేను సెలవిచ్చిన ఇంతటి ప్రకారం చేసిన ఆ కట్టన విధులను అనుసరించిన ఎడల, ఆ బ్లెస్సింగ్స్ అన్నీ చెప్తున్నాడు. బట్ అదే రాజులు 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైపోయాడు తెలుసా? 11వ అధ్యాయం 9-11 వరకు నేను చదివేసి నేను ముగించేస్తాను. చూడండి ఒకసారి 11, 9, 11. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నువ్వు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అడగక అతడు గైకొని పోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినది ఏమగా, నేను నీతో చేసిన నిబంధన కట్ట నువ్వు ఆచరింపకపోవట నేను కనుగొంచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకు తెలుసా?
700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. ఎందుకు తెలుసా? మోహించి దేవుడు స్థిరపరచాలనుకున్నాడు కదా. దావీదు కూడా చక్కగా ట్రైనప్ చేశాడు. చాలా మంది కుటుంబాల్లో ఫాదర్స్ ట్రైనప్ చేస్తుంటారు, బట్ మధ్యలో అయ్యేటప్పటికి ఏంటంటే ఆ అస్థిరమైన మనస్తత్వాలతో ఏమవుతారంటే అటు ఇటు చూసి సైడ్ అయిపోతారు. ఇలాగా సొలొమోన్ లాగా. ఎంత ఇచ్చాడు దేవుడు? జ్ఞానం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. బట్ ఏం చేశాడు తెలుసా? మోహించి. అక్కడ చూస్తుంటే స్టార్టింగ్లో ఉంటుంది, అతని భార్యలు అతని ముఖాన్ని ఏం చేశారంటే దేవతల వైపు త్రిప్పేశారు, అస్థిరపరిచేశారు. ఈరోజు నిన్ను నన్ను ఆరాధించకుండా ఎవరైనా అస్థిరపరిచేస్తున్నారేమో. ప్రాబ్లమ్స్, ఎనీ ప్రాబ్లం అస్థిరపరుస్తున్నావు ఒకసారి చెక్ చేసుకుని, సొలొమోను లాంటి హృదయం చివరిలో ఉండకుండా జోసెఫ్ లాంటి స్థిరమైన మనసుతో ఆయన మనకు తోడుగా ఉంటే ఆయనకి ఇచ్చే ఆరాధన ఎప్పుడు కూడా, బలిపీఠం మీద ఇచ్చే ఆరాధన ఎప్పుడు కూడా ఆయన స్వీకరిస్తూ ఆగ్రహిస్తూ ఉంటాడు. అటువంటి ఆరాధన నువ్వు నేను చేయాలని కోరుకుంటూ వాక్యాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. అటువంటి స్థిరమైన మనసు నీకు నాకు ఉండునుగాక. ఆమేన్.